పరమాత్మకులారా, భాగవతము భగవంతుడు పుట్టేదానికి మొట్టమొదటి కారణం తెలుసుకున్నాం. ఎప్పుడైతే భూదేవి పోయి బ్రహ్మదేవుని వేడుకుందో, ఈ దుర్మార్గులైన రాజులంతా కూడా రాజ్యాన్ని అన్యాయంగా పరిపాలిస్తా అంటే ఈ భూభారం మోయలేను అని, అప్పుడు శ్రీ మహావిష్ణువు కృష్ణుడై పుడతానని చెప్పినాడు. సరే, ఆయన పుట్టినాడు, ఒక్కొక్కరిని అందరినీ సంహారం చేసుకుంటూ వస్తున్నాడు. ఇట్లా ఎన్నాళ్ళు చంపితే సరిపోతుంది? ఎంతోమంది రాజులు ఉన్నారు కదా, వీళ్ళందరినీ చంపాలంటే ఏదో ఒక ప్లాన్ ఉండాలి భగవంతునికి. అట్లున్నప్పుడు ఈ జరాసంధుని దగ్గర 17 తూర్లు ఓడిపోయినట్లు పరిగెత్తిపోయినాడు. చాలామందికి ఒక ఆశ్చర్యం, భగవంతుడే జరాసంధునికి భయపడి పరిగెత్తినాడు అంటారు. జరాసంధునికి భయపడి పరిగెత్తలేదు ఆయన. ఒకే తూరి నాశనం చేస్తే మళ్ళీ యుద్ధానికి వచ్చేవాళ్ళు లేరు. కాబట్టి ఆ యుద్ధం అంతా అయిపోయేటట్లా చేస్తాడు, మళ్ళా తప్పించుకొని పోతాడు, మళ్ళీ ఆయన దండెత్తి వస్తాడు. ఇట్లా చేస్తా అంటే ఒక తూరి ఈ జరాసంధుడు వీళ్ళందరూ కూడా ఆ యొక్క మధురా నగరాన్ని ముట్టడించేదానికి వచ్చినారు. అప్పటి నుంచి ఈ కథ ప్రారంభమవుతుంది. అమ్మాగతుండు మహీమండలంబునన్ గల దుష్ట మహీపతుల నెల్లగూడుకొని, ఆ జరాసంధుడు ఎంతమంది దుర్మార్గులైనటువంటి రాజులున్నారో వాళ్ళందరితో కూడుకొని సప్తదశ వారంబుల సప్తదశాక్షహుని బల సమేతుండై, ఈ విధంగా 17 వారాల్లో 17 అక్షరం సైన్యాన్ని చేకూర్చుకొని మధురా నగరంబుపై విడిచి మాధవ భుజాకార రక్షితులకు యాదవుల తోడ ఆలంబు చేసి నిర్మూలిత బలుండై పోయి క్రమ్మర అష్టాదశ యుద్ధంబునకు వచ్చునడా. ఇట్లా 17 తూర్లు వచ్చినాడు, 17 తూర్లు పోయినాడు, మళ్ళా 18వ తూరు మళ్ళా దండెత్తి వచ్చినాడు. కలహ విద్యా విశారదుండగు నారదుడు కాలయవన కడుకుంజని ఇట్లని, ఈ విధంగా ఆ జరాసంధుడు వచ్చేటప్పుడు కాలయవనుడు అనేవాడు కూడా ఒకడు ఉంటాడు అనమాట. వాడు కూడా కృష్ణునికి విరోధే, వాడు దుర్మార్గుడైనటువంటి వాడే. ఆ కాలయవన్ దగ్గరికి పోయి నారదుడు చెప్తాడు ఏమని, యవనా నీవు సమస్త భూపతుల బాహాఖర్వ గర్వోన్నతిన్ పవనుండభ్రములన్ హరించు పగదిన్. ఓ యవన, నీవు మహాబల పరాక్రమంతుడు. ఏ విధంగా అయితే గాలి మేఘాలన్నింటినీ కూడా అపరించుకుపోతుందో ఆ విధంగా భజించి యున్నేల యాదవులను గెల్వవు. ఎంతోమందిని గెలిచినామంటాడు కదా, యాదవులను ఎందుకు గెలిచలేకుండా ఉండవు? వారలను మరచియో, ఏమన్నా వాళ్ళని దృష్టిలో లేకుండా మర్చిపోయినావా? దర్పంబు లేకుండియో, వాళ్ళని గెలిచే శక్తి లేకుండా పోయిందో? అవివేక స్థితి నందియో, వివేకం లేనివాడుగా ఉండవా? వెరచియో హైన్యంబు నంజందియో, భయపడినావా, హీనత్వాన్ని చేసినావా అని ఆ కాలయాన్ని ప్రేరేపించినాడు. ఎవరు? నారదుడు. యాదవులలోన ఒక్క సత్వరేఖ మెరసి జరాసంధాదుల తూలందోలను తాదృశుడు ఇలా లేడు వినవె తత్కర్మములు. చూడయా, ఈ విధంగా ఆ యాదవుల్లో ఉండేటువంటి ఆ కృష్ణుడు ఏం చేస్తాడు, ఈ జరాసంధుని కూడా 17 తూర్లు ఓడించిపోయినాడు. అతని పరాక్రమం నీకు తెలిసినా లేదో నేను చెప్తాను విను అంటే, అని నవిని కాలయవనుండిట్లని, ఏమీ నారద నీవు చెప్పిన నరుండే రూపువాడు. నువ్వేం చెప్తాడావు కదా, ఫలా ఇట్లా పరాక్రమంతున్నాడు అంటావు కదా, అతడి రూపం ఎట్లుంటుంది? ఎంతవాడు ఏమేరన్ విహరించు, ఎంత రాజ్యాన్ని అతడు ఆక్రమించి ఉన్నాడు. ఎవ్వడు సకుండు ఎందుండు ఏ పాటితో సామర్థ్యంబున కయ్యములు సలుపు. ఆయన యొక్క డీటెయిల్స్ అని అడుగుతున్నాడు. యాడున్నాడు, ఎక్కడున్నాడు, అతనికి ఎంత సాయం ఉంది, ఏ విధంగా యుద్ధం చేస్తాడు. అస్మద్బాహు శౌర్యంబు సంగ్రామక్షోణి భరించి నిల్వగలడే, చేసేదానికి అతనికి శక్తి ఉంది అని అడుగుతున్నాడు. ఇవన్నిటికంటే నాతో ఆ యొక్క యాదవుడు అంటాడవే, అతనికి గెలిచే సామర్థ్యం ఉందే. గర్వాఢ్యుడే చెప్పుమా అని నవిని దేవముని ఇట్లని. ఆ విధంగా ఎవరు అడిగితే నారదమహం చెప్తాడు. నీలజీమూత సన్నిభ శరీరము వాడు, నీలమైనటువంటి ఆ మేఘం ఎట్లుంటుందో అతని దేహం ఆ రంగులో ఉంటుంది. తామరసాభ్ర నేత్రముల వాడు, తామర పద్మంలో వంటి కన్నులు గలవాడు. పూర్ణేందు బింబంబు మోలెడు మోమువాడు, ఉన్నమనాటి చంద్రుని వలె గుండ్రమైన ముఖం గలవాడు. ఉన్నత దీర్ఘ బాహువులవాడు, పొడవైన చేతులుంటాయి. శ్రీవత్సలాంఛనాంచిత మహావురము వాడు, శ్రీవత్సము కౌస్తమును ధరించినటువంటి హృదయ ఎదగలవాడు. కౌస్తుభ మణి పదకంబువాడు, శ్రీకర పీత కౌశేయ చేలము వాడు, బంగారు బట్టలు ధరించినటువంటి వాడు. కుండల దీప్తిమలైవాడు, అతను ధరించినటువంటి ఆ కుండల చెవుల్లో ఉండేదాని నుంచి ప్రకాశిస్తూ ఉంటాడు. రాజ
ఇంతింత వాడనరాని వాడు. చూడప్ప ఇట్లుంటాడు అట్లుంటాడని చెప్పేకి రాదు. మెరసి దిక్కుల నెల్లను మెరయువాడు, అన్ని దిక్కులలో కూడా తాను ప్రకాశిస్తూ అన్ని దిక్కులు కూడా ప్రకాశింపజేస్తాడు. తెలిసి ఏ వేళలందైన తిరుగువాడు, ఒకప్పుడు ఉంటాడు ఒకప్పుడు లేదనేది, ఎప్పుడు కూడా తిరుగుతూనే ఉంటాడు. పట్టి నేర్చినగా అని లోబడని వాడు, అతడు సామాన్యంగా లోబడేవాడు కాదు, నేర్పుతో పట్టుకుంటే తప్ప దొరుకుతాడు, లేకపోతే దొరికేవాడు కాదు అని చెప్పి నాతో చెప్పినాడు అని. మరియు అతని లక్షణములు చెప్పినవిని సరుకు చేయక, ఇట్లా లక్షణాలు ఉన్నాయని చెప్తే ఇతడు తాస్కారంతో ఏమంటాడు, యాదవుడెంతవాడు, ఆ గొల్లవాడు ఎంతవాడు, ప్రళయాంతకుడైన ఎదిచ్చినేనియున్ కాదనబోర కర్కశ బాహు ధనిర్విముక్తానాథుడ హేమ పుంఖ కఠిన జ్వలదస్త్ర పరంపరా సముత్పాదిత వహ్నికీలముల భస్మము చేసేద తాపసోత్తమా. నా బాహుబలం చేత, నా ధనస్సు చేత, నా ఆయుధాల చేత అతన్ని భస్మం చేసేస్తాను అని పలికి కాలయవనుండు 3 కోట్ల మేచ్ఛవీరులను గూడుకొని శీఘ్రగమనమున దాడి వెడలి మధురాపురం మీద విడిచిన దూచి. ఒక దిక్కు జరాసంధుడు వచ్చినాడు, ఒక దిక్కు ఈ కాలయవనుడు వచ్చినాడు. ఇది చూసి బలభద్ర సైతుండై కృష్ణుడు ఇట్లని వితర్కించే వాళ్ళ అన్నైనటువంటి బలరాముతో కూడా అంటున్నాడు, యవనుండు పురమెల్ల నావరించెను. ఈ మధురా నగరాన్ని చుట్టుముట్టినాడు. నేటి ఎల్లింటి లోపల ఈ నడుమను మాగదండును వచ్చి మన మీద విడియును. తర్వాత వెంటనే ఇతడు ఇట్లొచ్చున్నాడు, ఆ జరాసంధుడు వస్తాడు. యవన మాగదులు వాళ్ళు చాలా పరాక్రమవంతులు ఇద్దరు కూడా. పురి 2 వంకల బోరుదురు, ఒకరిక్కడి నుంచి దండెత్తారు. కాబట్టి అట్టి ఓపిన భంగి ఒక్కొక్క చోట మనము యుద్ధ చేయ, ఒక దిక్కు నేనుంటాను, ఒక దిక్కును యుద్ధం చేస్తాం. మరి ఒక్కడెడసొచ్చి బంధువుల నట్టి బట్టి చంపు, మనం ఇట్లా చేస్తా అంటే ఇంకోటి వచ్చి మన బంధువులను చంపుతారు. కాబట్టి కొనిపోయి చెరబట్టు ఉగ్రకర్ముడైన మాగధుడు అదిగాన నరవరులకు విడియ పోరాడగారాని విషభూమి నొక్క దుర్గంబు చేసి అందున పవలయు. కాబట్టి శత్రువులకు మన దుర్గం చిక్కుకోకుండా ఉండే విధంగా ఒక దుర్గాన్ని మనం నిర్మాణం చేసి మన యొక్క పట్టణ పౌరులందరినీ కూడా దాంట్లో పెట్టాలా అని కృష్ణుడు అని వితర్కించి సముద్రాన్ని అడిగినాడు అనమాట. సముద్ర మధ్యంబున 12 యోజనంబుల నిడుపు దూరము పొడవు అంత్య వెడల్పు గల దుర్గ ప్రదేశంబు సంపాదించి, అంతే పొడవు వెడల్పు 12 యోజనాలు ఉండేదని సంపాదించి, తన్మధ్యంబున కృష్ణుండు సర్వాశ్చర్యకరంబుగా ఒక్క నగరంబు నిర్మింపుమని విశ్వకర్మను పంచే. ఆ విశ్వకర్మను పిలిపించి అట్లా మాకు ఒక పట్టణం తయారు చేయాలని సముద్ర మధ్యంలో అని చెప్పి పంపినాడు అనమాట. వరుణపురము కంటే, వరుణదేవుని పట్టణం కంటే, వాసవపురి కంటే, ఇంద్రదేవుని పురం కంటే, ధనదు వీధి కంటే, కుబేరుని పట్టణానికంటే, దండధరుని నగరి కంటే, యముధర్మరాజు యొక్క పట్టణానికంటే, బ్రహ్మనగరంబు కంటే, బ్రహ్మనగరానికంటే బ్రహ్మలోకానికంటే ప్రస్ఫుటముగా నొక్క పురము చేసే. ఎవరు? ఆ విశ్వకర్మ ఆ విధంగా సముద్ర మధ్యంలో ఒక దీన్ని నిర్మించేసినాడు అనమాట. దప్పించి చేసి పురం సమర్పించెను. ఈ విధంగా విశ్వకర్మ ఆ పట్టణాన్ని నిర్మించి ఇచ్చినాడు. విశ్వకర్మ మంగళ గుణ సంతర్పిత గహ్వరికిని గురుదర్పిత దుఃఖ ప్రవాహతరికి హరికి. ఈ విధంగా వాళ్ళ పట్టణంలోని ప్రజలందరూ రక్షించే విధంగా ఒక పట్టణాన్ని ఆయన హరికి ఇచ్చేసినాడు. ఇట్లు విశ్వకర్మ నిర్మితమైన ద్వారకా నగరము, అదే ద్వారకా నగరం అని మనం అంటామే, సముద్ర మధ్యంలో విశ్వకర్మ తయారు చేసి ఇచ్చిండేది. నిజ యోగ ప్రభావంపున మధురాపుర జనులందరం చేర్చే. ఎవరికి కనపడుకోకుండా కృష్ణ భగవానుడు వాళ్ళందరినీ పట్టణంలో ఉండే మధురానగరంలో ఉండే ప్రజలందరినీ కూడా ద్వారకా నగరాన్ని చేర్చినాడు. చేర్చి బలభద్రున కెరింగించి ఈ విధంగా నేను చేర్చినని చెప్పి తదనుమతంబున నందనవనంబు నిగమించు పూర్వ దిగ్గజంబు పెంపున మేరిగిరి గుహ్వరంబు వెలువడి కంఠీరవంబు తెరంగున హరిహేదిగాంతరాళంబున ఉదయించు అంధకార పరిపందికైవడి మధురానగరంబు వెలుండై ఎదురు వచ్చుచున్న హరిన్గనే. ఈ విధంగా మధురానగరాన్నంతా ఖాళీ చేసి పెట్టినాడు. ఇంకా ఒక్కడే అక్కడి నుంచి ఎట్లా వస్తాడప్ప అంటే ఆ యొక్క కొండ గుహలో నుంచి సింహం వచ్చినట్ల బయటకు వస్తున్నాడు. ఎవరు? కృష్ణ భగవానుడు.
ఎట్లొస్తున్నాడు ఆయన? కరి సంఘంబులు లేవు. దీన్ని చూసినాడు కాలయవనుడు. ఆ పట్టణంలోంచి ఒకడు కోటగోడ నుంచి బయటకు వస్తా అంటే చూసినాడు. చూసే విచారణ చూసినట్లయితే కరి సంఘంబులు లేవు, ఏనుగులు లేవు. రావు తురగౌఘంబుల్, వెంట ఏమైనా గుర్రాలు వస్తాడంటే గుర్రాలు రావు. రణౌరాతముల్ పరిసర్పింపవు, సైన్యం అంటే సైన్యం కూడా లేదు. రారు శూరులు ధనుర్బాణాసి ముఖ్యాయుధోత్కరమున్ బట్టడు, ఎంట ఒక్కరు కూడా లేరు. పోనీ ఈయనతోనే ఏమైనా ఆయుధాలు ఉన్నాయంటే ఈయనతో కూడా ఏం ఆయుధాలు లేకుండా ఉన్నాడు కదా. చక్రచాపయుత మేఘస్ఫూర్తితో మాలికాధరుడొక్కడే నిర్గమించ నగర ద్వారం అని వాళ్ళ సైన్యాన్ని చూపిస్తున్నాడు. చూడు, ఒక్కడే ఒకడు నిర్భయంగా బయటకు వస్తున్నాడు. చూడండి, ఏమి సైన్యము లేకుండా ఆయుధాలు లేకుండా వస్తున్నాడు. ఎన్నేనయ్యది నంబుని నగరిపైనే తెంచి, మనం వచ్చేప్పుడే ఒక వారం 10 దినాల పైన అయింది. పోరాటకు మున్నెవ్వండును రాడు. ఇన్ని దినాలను చూస్తాడు, ఎవడన్నా బయటకు వచ్చి కొట్లాడుకొస్తాడంటే ఎవడు రాలేదు. వీడొకడు నిర్ముక్తాయుధుండే గుదించే, ఏ ఆయుధాలు లేకుండా ఒక్కడే బయటకు వస్తాడు. నన్ను ఓర్వగనో, ఎందుకు ఏమప్ప మమ్మల్ని ఇడిచిపెట్టు అని ఏమన్నా ఓదార్చకు వస్తాడేమో అని అనుకుంటాడు అనమాట. ఓర్వగనో ప్రియోక్తులకునో, ఏమన్నా కుశల సంభాషణలు చేసేదానికో, శ్రీగోరియో ఏమైనా ఐశ్వర్యం కావాలనియో, చూడుడంచున్నాత్మీయ జనంబుతోడ యవనేషుండిట్లు తర్కింపగా, చూడండి ఇట్లా వస్తాడని ఆ సైన్యంతో ఈ కాలయవనుడు అంటున్నాడు. ఆ సమయ ఆదవేంద్రుని ఏర్పడం చూచి ఆయన చూసినాడు అనమాట. చూసి వనజాతాక్షుడు సింహమధ్యుడు రమావక్షుండు శ్రీవత్సలాంఛనుడు, అదే మళ్ళీ పద్మ వంటి కన్నులు గలవాడు, సింహమధ్యుడు అంటే సన్నని నడుము గలవాడు, రమావక్షుండు లక్ష్మీదేవి వక్షస్థలం గలవాడు, శ్రీవత్సలాంఛనుడు అంబోదర దేహుడు మేఘం వంటి దేహం గలవాడు, ఇందుముఖుడు చంద్రుని వంటి వాడు, అంచదీర్ఘబాహుండు సద్వన మాలాంగద హార కంకణ సమిద్యత్కుండలుండు, ఇతడాముని సూచించిన వీరుడవు ననుచు అమ్మూఢుండు గాఢోద్ధతిన్. ముందు చెప్పినాడు కదా, నీలజీమూత సన్నివ శరీరం వాడు, ఆ లక్షణాలన్నీ దీంట్లో ఉన్నాయి కాబట్టి ఆహా నారద ముందు చెప్పిండేవాడు ఇతడే ఉంటాడు అని అనుకొని కోశంబులో వాళ్ళు కొమలు మీరు పేర్చి మించి యశము గదిలించే గుర్రం మీద నుంచి ఈయన ఆయన ఎదురుపోయినాడు. కమల సంభవాది గనులకైనా బ్రహ్మదేవుడు మొదలైన వారికి కూడా పట్టరాని ప్రోడ పట్టెదనని, ఎవరు కూడా దేవతలు కానీ బ్రహ్మ మొదలైన వాళ్ళు ఎవరు కూడా పరమాత్మను పట్టుకునే ఎవరు లేదు, అటువంటి వాడిని నేను పట్టుకుంటానని జగదవను పట్టగదశ యవనుడదిపా, ఓ పరీక్షణ్ మహారాజా ఈ విధంగా ఆ కృష్ణ భగవాన్ని పట్టుకోవాలని కాలయవనుడు ప్రయత్నం చేసినాడు. ఇట్లు తన్ను పట్టవచ్చిన, ఈ విధంగా కృష్ణుని పట్టుకుంటేకి వస్తే పటు చెదజవరేఖ మెరసి పట్టువడక, ఎప్పుడు గుర్రం మీద ఇతడు వచ్చినాడో ఆ గుర్రం మీద వచ్చినప్పటికి కూడా ఇతడు చిక్కుకోకుండా దిక్తటముల ధర హరిపారెన్ చెటులగతిన్ వాడుతోడ జనుదేరంగా ఎదురొస్తాడు. ఇతను ఎప్పుడు పోతానే వెనక్కి తిరిగి పరిగెత్తకు మొదలుపెట్టినాడు. ఎవరు? కృష్ణ భగవానుడు పరిగెత్తకు మొదలుపెట్టినాడు. అప్పుడు కాలయవనుడు ఇట్లని, ఆ కాలయవనుడు అంటున్నాడు, యదు వంశోత్తమ పోకు పోకు. ఓ కృష్ణ, యదువంశత్వం అంటే కృష్ణుడు అని తెలియదుగా ఇతనికి. ఆ యదవంశంలో పుట్టినటువంటి నీవు పోవద్దు. రణమీనర్హంబు కంసాదులన్ కథనక్షోని జయించి తీవని, నీవు కంసుడు మొదలైన వారినందరినీ కూడా యుద్ధంలో జయించినావని, సమత్కామంబునన్ వచ్చితి, ఆ విధంగా నువ్వు వాళ్ళని జయించినావంటే చూస్తాం, నాతో జయిస్తావా లేదా నేను జయిస్తాననే కోరికతో వచ్చినాను. విదిత ఖ్యాతులు వీటి బోవ అరికిన్ వెన్నిచ్చి భంగి నేగుదురే రాజులు. ఎప్పుడైతే యుద్ధానికి వచ్చినాడంటేనే రాజు పరిగెత్తే ఇంతకుముందు నీకు ఉండేటువంటి కీర్తి ప్రతిష్టలన్నీ కూడా నాశనం అవుతాయి. కాబట్టి రాజు అనేవాడు అట్లా పరిగెత్తకూడదు. ఏగుదురే రాజులు రాజు మాతృడవే వైగుణ్యంబు వచ్చుంచుమే, నీవు రాజు అనే దానికి పేరుకి తగినటువంటి వాడు కాకుండా నీకు ఇదైతుంది. బలిమి నేడు నిన్ను భువన ప్రఖ్యాతిగా పట్టుదు, బ్రహ్మాదులు కూడా పట్టలేడని చెప్పినారు నాతో. అయితే ఆ లోకమంతా కూడా ఫలాని వాడిని పట్టుకున్నాడనే ప్రఖ్యాతి నాకు వచ్చేటట్లుగా నిన్ను పట్టుకుంటాను. జలముల్ సొచ్చిన, నీళ్ళ లేకపోయినా, భూమి క్రింద జనిన, భూమి కిందకి పోయినా,
శైలంబుపై నెక్కిన కొండలో దాపెట్టుకున్న బలిదండన్ విలసించినన్ వికృత రూపంబున్ ప్రవేశించినన్. నీవేమన్నా కొన్ని వృతారాకాలు ధరించవచ్చు, ఈ అవతారాన్ని ఈ రూపాన్ని ఇచ్చిపెట్టి ధరించవచ్చు. జలధిం దాటిన సముద్రాలు దాటిన అగ్రజన్మ హలికా శ్వేటాకృతులు దాల్చినన్. కాబట్టి నువ్వు ఎన్ని వేషాలు వేసినా కూడా నిన్ను మాత్రం నేను ఎదురము పట్టుకుంటాను. అదీనుగాక శరముల్ దూరవు మద్ధనుర్గణతాల శబ్దంబులేతేరవు. నేనింకా ఆయుధాలు నీ మీదకి ఇచ్చలేదు, మా సైన్యము నీ మీదకి రాలేదు. హరివింకోధిత తూలి గప్పదు. పోనీ నా గుర్రం వస్తాను కదా, ఆ గుర్రం వచ్చే ధూళి కూడా నీ మీదకి ఇంకా పడలే. అయినా అకట హాస్యుండవై పారెదవు. చూస్తే నవ్వేతట్లా ఉండదు, ఇంకా యుద్ధం మా నుంచి మొదలే కాలే, అయినా నువ్వు పరిగెత్తాడావు కదా. దుర్వరపై ఏ క్రియ పోరితో కదసితో. ఇంతకుముందు నువ్వు శత్రువులన్నీ జయించినావని చెప్తాడారే, ఏ విధంగా నువ్వు జయించింటావు అని. ఇట్లా పరిగెత్తేవాడు ఇంకా మొదలు పెట్టినా పరిగెత్తాడావే, శత్రువులు ఎంతోమంది గెలిచినావని చెప్తాడే నారదు నాతో. పోరితో కదిసిమున్ వాతాసితో కేసితో. వాతాసి అనేవాడిని చంపినాడు, కేసి అనేవాడిని చంపినాడు. మల్లురతో ఆ కంసనాస్థానంలో ఉన్నటువంటి మల్లను కూడా చంపినాడు. జరాతనయుతో కంసావనీనాథుతో. ఆ కంసుని మొదలైన అందరూ కూడా నాశనం చేసినావు అని పలుకుచు కాలయవనుండు వెంట నరుగుదేరా అని చెప్పుతూ ఆ కృష్ణుడు ముందు పరిగెత్తాడు, ఈయన వెనక గుర్రం. సరుకు సేయక మందహాసంబు ముఖార విందంబునకు సౌందర్యంబున సంగా. ఈయనేమో నవ్వుకుంటూ పోతాడు ముందుకు. వేగిరపడుకు రమ్ము రమ్మనుచు హరియు. సరే ఏమో నువ్వు రమ్మని వస్తానంటాడు కదా, రా చూస్తామని నవ్వుకుంటే ఇతడు ముందు పోతాడు అనమాట. అదే ఇదే లోబడనని పట్టవచ్చిన దగ్గరికి వస్తాడు, తప్పించుకుంటాడు. కుప్పించి లంఘించు కొంత తడవు. ఆ విధంగా ఎగిరిపోతున్నాడు. పట్టరాదీతని పర్వగలమ్మని భావింపగా సమీపమున నిలుచు. చాలా దూరం పోయినాడు అనుకోండి, మళ్ళా ఎట్లా పట్టుకునే సాధ్యమవుతుందని వీడేమో నిలబడతాడేమో, ఎవడు గుర్రం మీద చేయమనడు అని ఏం చేస్తాడు, మళ్ళా అడరి పార్శంబులకు అడ్డంబు వచ్చు పక్కలేకి వచ్చినట్టు వస్తాడు. గేడించి ఇట్టట్టు కికురు పెట్టు అక్కడ ఇక్కడ దోబుతులాడినట్టు ఆడతాడు. వాల్మీకతర సరోవరములడ్డంబైన సరస్సులు కానీ ఇటువంటివి ఏమైనా అడ్డమైతే సవ్య సంచరత దూపు బాగా ఎదురుగున్నట్లే కనబడతాడు. బల్లముల డాగు గుంతలో పెట్టుకుంటాడు. దిబ్బల బయలుపడును మిట్టల మీద బయట కొడతాడు. నీడలకు బోవు ఇరుముల నిగిడితారు నన్ను బట్టిన నీవు మానవుడనుచు. నన్ను పట్టుకుంటే మానవుడనుచు. యవనుడెగవంగా బహుజగ దవనుడప్పుడు. సరే నువ్వు మానవుడే నన్ను పట్టుకుంటే వస్తానంటాడు కదా, సరే రా అనుకుంటూ పోతున్నాడు. మరియును సకల భూతౌరాత సంవాసుడయ్యును. సమస్త భూతాలలో కూడా పరమాత్మ ఉండాడు. మరి వనముల నగములు వరుసదాటు. మళ్ళీ ఇప్పుడు ఆ అడవులు ఈ నదులు సరస్సులు కొండలు దాటిపోతున్నాడు, అంతటా ఉన్నాడని చెప్పినాడు కదా. మరి ఇప్పుడు పక్కన పోతున్నాడు కదా. లోకోన్నతుడు, లోకంలో గొప్పవాడు. లోకచక్షుడు, ఈ లోకాన్ని కనుయ్యు. మాటి మాటికి నిక్కి మగిడి చూచు, వెనకలు వస్తాడో లేదని మాటికి చూస్తాడు అన్నమాట. పక్ష విపక్ష సంబంధ శూన్యుడయ్యు. తనకు శత్రువులు లేరు, మిత్రులు లేనటువంటి భగవంతుడు తను విపక్షుడు వెంట తగలనిగుడు. ఒక శత్రువు వెంబడి పడితే పరిగెత్తా ఉన్నాడు. విజయాపజయ భావ విరహితుండయ్యు. భగవంతునికి జయము లేదు, అపజయం లేదు, అయినప్పటికీ తాను అపజయము చెందినట్లు తోచు. ఇప్పుడు పరిగెత్తినంటే అపజయం ఉన్నట్లే కదా, ఆ విధంగా కనబడతా ఉన్నాడు. అభయ భయవీనుడయ్యు. ఎలాంటి భయము కానీ అభయం కూడా లేనటువంటి పీతుని మాడ్కి భయపడిన వాని వలె కానబడును. సర్వకాల రూపుడయ్యే కాలచకితుడైన కైవడి వనమాలి పరచు వెరపుమాలి అదిపా. ఈ విధంగా భగవంతునిలో లేని గుణాలన్నీ కూడా ఇప్పుడు సహజంగా బయటికి కానొస్తాడు అనమాట. అన్ని ఆ విధంగా వాడిని చూపించి పరిగెత్త ఉన్నాడు. ఈ విధంబున దారిత శత్రవ భవను అపార మహావేగ విచత పవను యవను దూరము గొనిచెన కృష్ణుడు. ఎక్కడో చాలా దూరానికి తీసుకొని పోయినాడు. వాడిని కూడా దిక్కు తెలియకోకున్నట్లా తీసుకొని పోయినాడు అనమాట. సైన్యం లేదు, ఏం లేదు. వీడు గుర్రం మీద పోతున్నాడు, ఆయన ముందు పోతున్నాడు. ఎక్కడ పోయినారని తెలియకోకుండా. ఘోరమ్మగు ఒక్క శైల గుహ వడిదొచ్చే.
పరిగెత్తిపోయి ఒక పర్వతంలో ఉండేటువంటి గుహలేకి పోయిచ్చినాడు. ఎవరు? కృష్ణ భగవానుడు. అదే లోబడే ఇప్పుడు చిక్కినాడు. బయట ఉంటే పరిగెత్తామంటే ఇప్పుడు గుహలేకి పోయినాడు కదా, ఆడిపోతాడు. అదే లోబడే ఇదే లోబడే అదే ఇదే పట్టెదనంటూ ఆశావసుడై యదు సింహుని పద పద్ధతి వదలక, ఆయన పోయిండే అడుగుజాడులు విడిచిపెట్టుకోకుండా వదలక గిరి గహ్వరంబు వాడుంజొచ్చే. ఈ విధంగా అతడు కూడా ఆ కొండ గుహలేకపోయినాడు. ఎవరు? ఆ కాలయవనుడు. ఇట్లు చొచ్చి మూఢ హృదయంబునన్ బోలే తమ పూర్ణంబైన గుహాంతరాలంబున, ఎట్లయితే మూర్ఖుని యొక్క మనస్సు ఏ విధంగా అంధకారంగా ఉంటుందో, చీకటి ఉన్నప్పుడు ఎట్లయితే ఉంటుందో అటువంటి ఆ గుహలేకపోయి దీర్ఘకల్ప నిద్రితుండై గుర్రబెట్టునున్న ఒక్క మహాపురుషుని కానీ ఆ కొండ గుహలో ఒక ఆయన బ్రహ్మాండంగా నిద్రపోతున్నాడు. అతను చూసి శ్రీహరిగా దలంచే, ఓహో ఇంతసేపు పరిగెత్తి వచ్చి ఈడు పండుకొని నిద్రపోయినట్లు నటిస్తాడావా అని ఆలము చేయలేక, నాతో యుద్ధం చేయలేకుండా పురుషాధమా, ఓ దుర్మార్గుడా, దుర్లభ కంటక ద్రుమాభీల మహాశిలా సైత భీకర కుంజర ఖడ్గ సింహ శార్ధూలత రక్షు సంకలిత దుర్గపతంబున పారుదెంచి, నువ్వు వచ్చిన దావి ఎట్లుంటుంది? ఇది ముండ్లు, రాళ్ళు, రప్పలు, క్రూర మృగాలు ఇట్లా వచ్చినావు కదా, యుద్ధం చేయలేకోకుండా వచ్చి ఈ శైల గుహన్, ఈ కొండ గుహలో సనుద్రునికే జాగి నటించిన పోవనిత్తునే. ఎందుకంటే పరిగెత్తి వచ్చిపోయినాడు, ఎక్కడో పోయింటాడని ఎమ్మడికి వస్తాడనుకుంటావేమో. నువ్వు నిద్ర నటిస్తే నిన్ను నేను విడిచదట్లేదు. ఎక్కడ యవ్వారలకు చిక్కవనచు నారదుడు చెప్పే నాకు. ఇంతవరకు అతడు బ్రహ్మాదులకు కూడా దొరికే సాధ్యం కాదని నారదుడు నాకు చెప్పినాడు. చిక్కితివి ఎక్కడ పోయేదవు, ఇప్పుడు కొండ గుహలో చిక్కినావు, ఇంకెక్కడ పోతావు? నిక్కముగా నిద్రపుత్తు నిన్ను ఈ కొండలో, నిక్కముగా నిద్రపుత్తా అంటే నిన్ను సంహారం చేసి ఇక్కడే నాశనం చేస్తాను. అనుచయవనుడు అట్టహాసంబు గావించి వికటాటం చేసి చెటుల కఠిన కులిస సదృశమైన పాదమెత్తి తన్నే, ఆ పండుకున్నోని కాలుతో తన్నాడు అనమాట. ఆ వాని కాలు ఎట్టుందప్ప అంటే రాయి వలె ఉందంట, కఠినంగా ఉంది, అటువంటి కాలుతో తన్నాడు. వారే గుహం ప్రతిస్వనంబుని కూడా, ఆ గుహలో శబ్దం వచ్చేదట్లా తన్నిచ్చినాడు అనమాట. తన్నిన లేచి, ఎప్పుడైతే ఇతడు ఈ కాలయముండో తన్నుతానే ఆ పండుకున్నోడు లేచి నీలిగి కను దమ్ములు మెల్లననిచ్చే, మెల్లిగి ఇట్లా కన్ను తెరిచి చూసే ఆ పండుకున్నాయన. లోపలన్ సన్నపు గెనక వర్ధిలా, పండుకున్న నన్ను వచ్చి కాలుతుంది అన్నాడని లోపల కొంచెం కోపం వచ్చిందని. సన్నపు గెనకి వర్ధిల దిశల్గాని చుట్టూ చూసి దృష్టి సమిద్ద విగ్రహోత్పన్న మహాగ్నికీలముల భస్మము చేసే. ఎప్పుడు ఆయన చూస్తానే ఆయన యొక్క కోపాగ్ని చేత వాడు నాశనం అయిపోయినాడు, భస్మం అయిపోయినాడు. ఎవరు? కాలయవనుడు. అతండు సాయక చిన్న విరోధి కంఠవను శ్రీభవనున్ యవనున్ లఘుక్రియన్, ఏ మాత్రం కష్టం లేకుండా కేవలం పట్టం చేసేసినాడు అనమాట. ఇట్లు ఏక క్షణ మాత్రంబున యవనుండు నీరయ్యనని విని రాజిట్లనియే. చూడప్ప, ఈ విధంగా ఆ యవనుడు ఆయన దృష్టితో నాశనమైన వెంటనే పరీక్షను మారదు అడుగుతున్నాడు. ఎవరిని? ఎవ్వడా అతడు? ఆ చూసినోడు ఎవరు? అతనికి ఎవ్వడు తండ్రి? ఆ చూసినవానికి తండ్రి ఎవడు? ఘోరాద్రి గుహకు నేటికతడు వచ్చి నిద్రపోయే. అతడు ఎందుకు గానొచ్చి ఈ గుహలో వచ్చి నిద్రపోతాడు. యవను నిటుగాల్పనెట్లపో తెలియబలుకు నాకు ధీవరేణ్య. ఈ విధంగా యవన్ను కాచేసినాడు కాబట్టి దాని కథ అంతా. అందుకే ఎప్పుడు కూడా సంశయమే కథ, తర్వాత మళ్ళీ దానికి సమాధానాలతోనే ఈ భాగవతం అంతా కూడా అట్లే జరుగుతూ ఉంటుంది. ఇంచుమించు పరీక్షణ్ మహారాజు కథ చెప్పడము, ఆయనకు మళ్ళీ అనుమానం రావడం, అదెందుకు అంటే దానికి సమాధానం చెప్పుకుంటూ పోయేది అని నన్ను పరీక్షిన్నరేంద్రునకు అతి కుతూహలంబుతో సుఖయోగి వరుణిట్లని సంతోషంగా చెప్తున్నాడు. ఇక్ష్వాకుల సంభవుడు ఎవరనుకుంటున్నాడు? ఆయన గుహలో ఉండే ఆయన ఇక్ష్వాకులంలో పుట్టినటువంటి మాంధాత కొడుకు. ముచికుందుడను రాజు. ముచికుందుడు అతని పేరు. రాక్షభీతులైన వేల్పులను పెద్ద కాలము సంరక్షించే. ఇట్లా ఆ దేవతలందరూ రాక్షసులకు భయపడి ఈయన భూలోకం నుంచి పిలిచిపోయినారు. చూడండి, లెక్కేయండి. దేవతలు అంటే వాళ్ళకేమో భయం లేదని మనం అనుకుంటున్నాము.
ఈయన పిలుచుకొని పోయినారంట, మా తాత మనవని పిలుచుకొని పోయినారు అక్కడ పైకి వాళ్ళంతా. చాలా కాలం వాళ్ళతో పోరాడినాడు ఈయన. ఆ ఎంతకాలం అనేది మెచ్చి వారు అమర లోక రక్షకుండైన ఆ రాజకుమారుని ఇక్కడ చేరి ఇట్లనిరి, మమ్మల్ని అందరినీ కాపాడినావు, ఆ రాక్షసులని సంహారం చేసినావని ఆ దేవతలందరూ వచ్చి ఆయన దగ్గరికి వచ్చి అంటున్నారంట. జగతి నిర్గత కంటకంబైన రాజ్యంబున్ విసర్జించి సూరగణాశ్రేష్ఠర పెద్ద కాలము, నీ రాజ్యంలో ఎవరు నీకు శత్రువు లేరు, అయినప్పటికీ నువ్వు వచ్చి ఇక్కడ వచ్చి చాలా కాలం, ఎంతో కాలం మా దగ్గర ఉండి మమ్మల్ని రక్షించినావు. ఈలోన నీ మగువల్ మిత్రులు బంధులు సుతులు సంబంధులు భువిన్ లేరు. ఈయన సంతానం కానీ వీళ్ళు ఎవరే కానీ కొడుకులు కానీ బంధువులు కానీ ఎవరు లేరంట. అంతకాలం వాడు యుద్ధం చేసుకుంటున్నాడు వాళ్ళతోనే. మరి ఇప్పుడు ఆడికి వాళ్ళు ఆయన ఇప్పుడు లేరు. కాలగతించేందిరి, అందరూ సర్వనాశనమైనారు. కాలం ఎవరికి దుర్లంఘ్యం విధానారయం, కాబట్టి కాలం ఎవరిని ఇచ్చిపెట్టలేరు. ఎటువంటి వారినైనా కూడా నాశనం చేసి తీసుకుపోతుంది. కాలము ప్రబలలకును బలి కాలాత్ముండీశ్వరుడు అగణ్యుడు, జనులన్ కాల వశులుగా చేయును కాలము గడువంగలేరు ఘనులెవ్వారు. ఇంతవరకు కాలగతి నుంచి తప్పించుకొని ఎవరు చిరంజీవిగా లేరు. అందరూ కూడా కొంతకాలం, ఎంతకాలం ఎన్ని వేలైన అందరూ చనిపోవాల్సిందే ఒకనాడు. ఎందుకు? ఆ భగవంతుడే ఆ కాల రూములో వచ్చి అందరినీ కూడా నాశనం చేస్తూ ఉంటాడు. వరమిచ్చదము అర్థింపుము, మేము వరం ఇస్తాము కోరుకోమని చెప్తా ఉంటారు. ఏం వరం కోరుకోవాలి? ఇప్పుడు ఈయన్నే పిలుచుకొని పోయినారు వాళ్ళు. ఏమి దేవతను జయించలేక పిలుచుకొని పోయినారు. ఈయనకి వాళ్ళు ఎందుకు వరం ఇచ్చేది ఇప్పుడు మరి? అయినా అడుగుతారు చూడండి. వరమిచ్చదమర్తింపుము ధరణీశ్వర మోక్ష పదవి తక్క. అది వాళ్ళు అడిగిండే. మళ్ళీ పొరపాటును అది అడిగావు, అది మాత్రం అడగద్దు. అది తప్ప ఐశ్వర్యాలు కానీ ఇట్లాంటివి ఏంటో అన్నీ ఏంటో అని అడిగి పర్వాలేదు. మోక్షము దక్కను మేమెవ్వరమును విభులముగాము, ఆ విధంగా మోక్షం ఇచ్చేకి మాకెవ్వరికి కూడా అర్హత లేదు. ఈశ్వరుడు దగు హరితక్క మోక్ష సంగతి చేయ, ఆ భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడే అధిపతి కానీ ఇంకా మాలో ఎవరు కూడా ఇచ్చేకి అధికారం లేదు అని ఆ దేవతలు చెప్పేశారు. అని పలికిన దేవతలకు నమస్కరించి ముచ్చుకొందు నిద్రను గోరే. ఏమి ఎద్దాడపా, నాకు నిద్రపోయే రోటి ఇచ్చాను అని చెప్పేసినాడు. అంతే, గాఢ నిద్ర, ఇంకేం అవసరం లేదు, నాకు నిద్ర కావాలని అడిగినాడు అంతే. కాబట్టి దేవదత్త నిద్రావశుండై ఈ విధంగా నిద్ర కావాలంటే వాళ్ళు ఇచ్చేసినారు. కాబట్టి ఆయన ఆ నిద్రావశుడై పర్వత గుహాంతరాళము సేనించి ఉండే. ఎందుకు వచ్చాడున్నాడంటే ఈ విధంగా జరిగింది కాబట్టి. ఆయన ఇంకా వాళ్ళ లేరు ఎవరు, కాబట్టి ఇంకేం చేయాలా, నాకు నిద్రిస్తే ఉంటానని చెప్పి ఆ గోల వచ్చి పండుకొని ఇచ్చినాడు. యవనుండు నీరైన పిమ్మట వచ్చినాడు. ఆ యవనుడు వచ్చి తాతు అన్నాడు. ఆయన చూస్తానే వాడు నాశనమైనాడు. హరి ముచ్చుకుందుని ముందర నిలిచిన అప్పుడు ఎప్పుడైతే ఆ కాలయవన్ చనిపోయినాడు, ఈయన వచ్చి ముందు నిలబడినాడు. ఎవరు? కృష్ణ భగవానుడు వచ్చి వనరుహలోచనుడు, పద్మం వంటి కన్నులు గలవాడు, వైజయంతి దామశోభితుడు, వైజయంతి రత్నాన్ని పడినవాడు, రాకేందు సుందరాస్యుడు, చంద్రుని వంటి ముఖం గలవాడు, మకర కుండల కాంతి మహిత గండస్థలుడు, ఆ విధంగా చెవులో ధరించినటువంటి ఆ యొక్క రాళ్ళ కమ్మల యొక్క శక్తి, ఇది ప్రకాశం అంతా దీని మీద దవడల మీద పడతానంట. మృగరాజమధ్యుడు, చతుర్బాహుడు, మందహాసుడు, కాంచన సన్నిభ కౌశేయవాసుడు, గాంభీర్య సౌందర్య శోభితుడు, ప్రసన్నుడు, మహాత్ముని చూచి ఆశ్చర్యమును పొందే. ఇక్కడ ఇది వాడెవడో వచ్చి చచ్చిపోయినాడు, ఈయన వచ్చి ఎదురు నిలబడినాడు. ఎవరు? భగవంతుడు వచ్చి నిలబడినాడు. తన్మనోదీప్తి తనకు చూడ అలవిగాక, తన మనస్సుతో ఆ యొక్క శక్తితో చూసేకి సాధ్యం కాలే. ఎవరికి? ముచ్చుకుందనికి. చకితుడై ఎట్టకేలకు పలికే ప్రీతిని అవనిపా వరకు ఎట్లా కానీ మాట్లాడే మొదలుపెట్టినాడు. శశివో చంద్రుడవో ఇంద్రుడవో విభావసుడవో చండ ప్రభారాశివో శశి చూడామణివో పితామహుడవో చక్రాంక హస్తుండవో దిశలన్ భూమియు మిన్ను నిండెని నీ తేజంబు చూడంగా దుర్వశమై. నీ యొక్క కాంతి, నీ ప్రకాశాన్ని చూస్తే మొత్తం దిక్కులన్నీ కూడా నిండిపోయింది. మరి నువ్వు సూర్యుడా, చంద్రుడా, ఇంద్రుడా, అగ్నిదేవుడా, ఎవరు అని చెప్పి దుర్వశమ ఎవ్వడవు ఏల వచ్చి తిట్టదన్ వర్చించి దేకాకివై. ఎందుకు వచ్చి ఇక్కడ ఏకాకిగా ఉండవు?
ఈ ఎడవి విషమ కటంక భూయిష్టము, హెచ్చు తగ్గులతో కూడి ముండ్లు రాళ్ళు రప్పలతో ఉండదు ఇది. ఘోర సత్వపుంజాలభ్యంబో, అయ్య ఎట్లు వచ్చితి, నీవు ఎట్లా నడిచి వచ్చినావు ఈ దీంట్లో ఇక్కడికంతా. నీ అడుగులు కమలపత్ర నిభములు చూడ, నీ పాద పద్మాలు ఎట్లున్నాయి వంటి మృదువుగా ఉన్నాయి. మహాత్మా, నేను నీ శుశ్రూషంబు చేయగోరదా, కాబట్టి నీకు నేను సేవ చేస్తాను. నీ జన్మగోత్రంబులెవర ఏ నెరుంగ నర్హుడనేని ఎరిగింపము, నువ్వెవరు ఏమి కథ, నీ గోత్రాలు ఇవని చెప్పమని. నేను ఇక్ష్వాక సంభవుడా, నాకు పని చెప్తాను, నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. నేను ఇక్ష్వాక వంశ సంభవుడా, మాంధాతృ నందనుడా, ముచికుందుడు అనువాడ. మాంధాత కొడుకు, ముచికుందుడు అని నా పేరు. దేవహితార్థంబు, దేవతలకు మేలు చేసేదానికోసరము. చిరకాల జాగరశాంతుండనై, అంటే ఆ యుద్ధం చేసేటప్పుడు నిద్రపోకుండా యుద్ధం చేసినాడు. ఎంతకాలం చేసినాడో ఏం కదా, అందుకే దీర్ఘ నిద్ర కావాలని కోరుకుంటాడు. రెస్ట్ అంతే, ఇంకా అదంతటికి నిద్ర అంది. ఇంద్రియ సంసారంబులు మరచి, ఇంద్రియాల యొక్క సంచారాలు లేవంటే ఇంద్రియాల యొక్క వ్యవహారమే లేకుండా ఉండాను. నిద్రించుచునుండనొక్క మనుజుండే తెంచి, నేను నిద్రపోతా అంటే ఒక మనిషి వచ్చి దుష్కర్ముడై తా నీరై చెడే, వాడు వచ్చినోడు నేను మాట్లాడి లేపిట్టి సరిపోతాడు, కాలుతో అన్నాడు. కాబట్టి వాడు దుష్కర్మం చేసి నాశనం అయిపోయినాడు. ఆత్మకెల్బిషమునం దర్పోగ్రుడై, వాని యొక్క మనస్సు పాపంతో కూడుకున్నటువంటి వాడు నాశనమయ్యాడు. అంతటన్ శ్రీనాథాకృతివైన నిన్ను గని వీక్షింపన్న శక్తుండనై, సాక్షాత్ లక్ష్మీదేవి భర్తవలే ఉన్నటువంటి నిన్ను చూసి నా యొక్క కళ్ళు చూసాక అశక్తమైనది. దీనత్వంబును జందితిన్ నన్ను కృపా దృష్టిన్ విలోకింపవే, కాబట్టి నీ దయతో నన్ను చూడాలా, అనుగ్రహించాలా అని వేడుకున్నాడు. ఎవరు? ఈ ముచ్చుకుంద మహారాజు భగవంతుని. అనిన విని మేఘ గంభీర భాషణంబుల హరి ఇట్లనియే, ఎట్లయితే ఉరుములు ఉన్నప్పుడు ఉంటాయి అట్లా శబ్దంతో మాట్లాడుతూ అంటాం. భూరజంబులనై, భూమిలో ఎన్ని అణువులు ఉన్నాయో అంటే ధూళి కణాలు ఎన్ని ఉన్నాయో అన్ని. భూనాథయన్నంగ జనుగాని, ఓ రాజా, ఈ భూమిలో ఎన్ని రేణువులు ఉన్నాయో వాటినన్నింటినీ లెక్క పెట్టచ్చు. కానీ నా గుణ జన్మ కర్మ నామంబులెల్ల ఎన్నంగా ఎవ్వరు జాలరు. నువ్వెవరని అడుగుతావు కదా, చెప్పేకి సాధ్యం కాదు. నా గుణాలు కానీ నా జన్మలు కానీ ఎన్ని ఉన్నాయని చెప్పలేదు. భూమిలో ఉండేటివన్నీ చెప్పేటచ్చు. పిడికిడి మంది తీసుకుంటే చెప్పలేము మనం. భూమి అంతా ఎంత ఉంటే కూడా మరి ఎన్ని జన్మలు ఉండాలి, ఎన్ని రూపాలు ఉండాలి, ఎన్ని పేర్లు ఉండాలి. అంతేకాదు, అది ఏలా నాకును అలవి కాదు. నీవెవరప్ప అని చెప్తే నేనెవరని చెప్పే కూడా నాకు కూడా చేత కాదని భగవంతుడే చెప్తాడు అనమాట. ఆ విధంగా నాకును అలవి కాదు, నేలకు రేగైన నిఖిల రాక్షసులను నర్జించి, ఈ భూమికి బరువైనటువంటి ఈ దుర్మార్గులని రాక్షసులని సంహారం చేసేకి, ధర్మంబు నిలువబె, ఆ ధర్మాన్ని ప్రతిష్ఠ చేసేదానికి బ్రహ్మచేనేమున్ను ప్రార్థింపబడి, ఆ బ్రహ్మదేవుని చేత ప్రార్థింపబడి, వసుదేవునింటను వాసుదేవుడనగా కరుణను అవతరించితేనే, ఆ వసుదేవునింట్లో నేను జన్మెత్తినాను. కంససాఖ్యతోనున్న కాలనేమిని చంపి, కంసుడు అనే పేరుతున్న ఆ రాక్షసుని చంపి, కలుల మరియు దృంచుచున్నవాడా. అంతేకాదు ఇంకా చాలామంది దుర్మార్గులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా నాశనం చేస్తూ ఉన్నాను. తొడరి నీ చూడ్కి నీరైన వాడు కాలయవనుడు. ఎవడో వచ్చిన తన్నాడన్నాడు, దీనికి తెలితే ఈయనే పిలుచుకొచ్చిండేది. కాబట్టి ఇప్పుడు నీరైనాడు, చనిపోయినట్టువే, వాడు కాలయవనుడు అనేవాడు అని చెప్పినాడు. వినుము, తొల్లియు నీవు నన్ను సేవించిన కథంబున, ఇంతకుముందు నీవు కూడా నన్ను సేవ చేసినావు కాబట్టి నిన్ను అనుగ్రహింప. చూడండి భగవంతుడు ఎట్లా చేస్తాడనే దానికి, ఎప్పుడు ఏ టైంలో ఎట్లా వస్తుందనే దానికి. ఎప్పుడో చేసినప్పటికీ ఈయన ఎక్కడుండే తెలుసుకొని అనుగ్రహించే భగవంతుడే వచ్చినాడు అక్కడి నుంచి, లేకపోతే అక్కడ రావాల్సిన పని ఏముంటుంది. నిన్ను అనుగ్రహింప ఈ శైల గుహ నేతించిదని, అభిష్టంబులైన వరంబులు అడుగుమిచ్చదా. నీకేం కోరికలు ఉన్నాయో అడుగు, ఆ వరాలు నేను ఇస్తాను. మద్భక్తులకు జనులు గ్రమ్మర శోకంబున అర్హులు కారు అనినా, నా భక్తులు ఎవరు కూడా దుఃఖానికి అర్హులు కాదు అంటే తగిన వారు కాదంటే దుఃఖాలు అనేవి ఉండవు. భగవంతుని భక్తులకి దుఃఖాలు ఉండవు. హరికి ముచికుందుడు నమస్కరించి నారాయణ దేవుండవుటేరింగే. ఇప్పుడు ఓహో ఇతడు సాక్షాత్ నారాయణ అని తెలుసుకొని 28వ మహాయుగంబునందు నారాయణుడు అవతరించునని మున్ను గర్గుండు చెప్పుడు వెలంచే. ఎప్పుడో చెప్పినారంటే ఈయనకి 28వ మహాయుగంలో
శ్రీమన్నారాయణ అవతరిస్తాడని చెప్పింది ఇప్పుడు నాకు కనబడింది అంటే అన్ని యుగాలు అయిపోయినాయి అనమాట. చెప్పాను నీ మాయ చిక్కి ఆయన చెప్తున్నాడు, భగవంతుని స్తోత్రం చేస్తున్నాడు. నీ మాయ చిక్కి భగవంతుని మాయలో స్త్రీమూర్తిక జనము నిన్ను సేవింపదు. ఈ జనులందరూ కూడా పురుషులు కానీ స్త్రీలు కానీ నీ మాయకు లోబడంటే ఈ బాహ్య ప్రపంచాన్ని చూసి ఇందలి చిత్ర విచిత్రాలు ఈ విషయాలన్నీ చూసి దానిని వాళ్ళు ఆశ్రయించి నిన్నెవరు కూడా సేవింపరు. విత్తామయ గృహతమై ఏమి డబ్బు ఇండ్లు భూమి ఇటువంటి దీనిమయమై సుఖతామసమై ఏ సుఖాన్ని కోరుకుంటారు వీళ్ళు? తామస సుఖాన్ని కోరుకుంటూ కామ వంచితం వై ఈశా ఈ కోరిక అనే దాని చేత మోసపడినారు అందరూ కూడా. అందుకే సర్వానర్థాలకి కారణం కామమే. ఎక్కడ చూసినా కూడా భాగవతంలో అంతా కూడా కామాన్ని విడిచిపెట్టాలనేదే. ఎందుకు? ఆ నరసింహమూర్తి ప్రహ్లాదుని అడుగుతాడు, నీకేం వరం కావాలా అని అడిగినప్పుడు అతను కూడా చెప్తాడు. అట్లా ఎప్పుడైతే ఆయన అడుగుతాడో అప్పుడు అడుగుతాడు అనమాట, నీవు వరదుండవయ్య, నీవు వరం ఇచ్చేది అట్లే ఉన్నట్లుంటే నాకు కామంబులు వృద్ధి పొందని వరంబు కృపచేయము. ఎందుకు? లోకంబులందు భృత్యులై రాజులను సేవింతురు, రాజులను ప్రయోజనములు అర్థించి అర్థంపు ఒసగెదరు. వాళ్ళ ప్రయోజనాన్ని గురించి వీళ్ళు పనిచేస్తారు సేవకుల ప్రయోజనానికి అర్థం రాజులు ఇస్తారు. అయినను నాకు కామంబు లేదు, నీకు ప్రయోజనం లేదు. వరాలు కోరుకోమంటాడవే, నాకు కారము లేదు. అయినను వరదుండవయ్యదవే అని. సరే భగవంతుడు ఇస్తానంటే వద్దనకూడదు కదా, తిరస్కారం ఉండకూడదు కదా. కామంబులు వృద్ధి పొందని వరంబు కృపజేయము, కోరికలు పుట్టుకోకుండా వరము ఏమో అట్లెందుకు కడతాడంటే కామంబులు ఇచ్చిన పురుషుడు నీతోడ సమాన విభుండగు. కోరికలు ఇచ్చిపెడితే నేను ఇద్దరు ఒకటే. చూడండి మరి మనకి కోరికలు కొట్టి ఏమేమో చేశారని మనం పట్టాము, పట్ల పట్టినాము. అది ఇచ్చిపెడితే నీతో సమానం లేదని ఆయన చెప్తాను. అందుకే వేదాంతం అంతా ఇది రోంట్లోనే ఉండదు. ఎన్నాళ్ళనే వినండి ఇంతే. ఎప్పుడైతే మనకు ఆ కోరికలు తగ్గుతాయో అప్పుడు మనం ధన్యులవుతాం. కోరికలు ఎంతకాలం మనలో ఉన్నాయో అంతవరకు మనం బయటపడేయలేదు. ఎవరిని అడిగే పని లేదు. అబ్బా మాకు వేదాంతం వచ్చిందా పట్టిందా లేదా అని ఎవరిని అడగద్దండి. మనలో కోరికలు ఉన్నాయో లేవో చూసుకోండి అంతే. ఉంటే ఇంకా మనం దీంట్లో స్థిరపడలే. మరి అయినా అప్పుడు ఏం చేయాలా? నేనేం చేస్తాను నువ్వు అనద్దండి. భగవంతునికి శరణాగతి పొందండి అంటుంది శాస్త్రం. మిగతా అయ్యలేదు దీన్ని తీర్చుకునేదానికి. భగవంతుడే దీన్ని తీర్చేవాడు కాబట్టి భగవంతునికి శరణాగతి కాండి. నువ్వే ఏమన్నా కానీ ఈ కోరికల నుంచి మమ్మల్ని ఇడిపియాలా అని వేడుకుంటే ఆయన ఇడిపిస్తాడు. ఎందుకంటే అతడు సర్వగతుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు కాబట్టి అన్నీ తెలుసు ఆయనకి. ఎవరికేమి ఇవ్వాలో అది కూడా తెలుసు, ఎవరికేమేమి కావాలన్నది కూడా సర్వజ్ఞుడుగా తెలుసుకుంటాడు అని చెప్పినాడు. కాబట్టి ఇవన్నిటి కూడా కారణము ఈ కామమే. అందుకే ఈ కామానికి లోబడిన ఎవరు కోరిక ఎమిడితి పడతారు కానీ భగవంతుని ఎమిడితి పడరు. అయితే ఈ కోరికలు ఎవరు తీస్తారో ఏదన్నా జ్ఞానం ఉండాలి కదా మనకి. ఎవరు ఇచ్చేది కోరికలు? భగవంతుడే ఇచ్చేది. మరి భగవంతుడు ఇచ్చే కోరికలు నడుకోవడం భగవంతునే కోరిక ఏం నష్టమైంది మనకి? ప్రయాసం ఒకటే, ఈ అనేది ఒకటే పదం, అది కావాలనేది ఒకటే పదం కదా. నువ్వే నాకు కావాలనంటే ఏమే? ఆయన ఇచ్చేది ఏదో ఒకటి శాస్త్రానికి మర్చిపోయి అడిగితే ఏం ప్రయోజనం ఉంటుంది? ఇస్తాడు. డబ్బు కావాలంటే డబ్బు ఇస్తాడు, ఆరోగ్యం ఉండాలంటే మళ్ళీ ఆరోగ్యం ఇస్తాడు, సంతతి కావాలంటే ఇట్లా అన్నీ ఇస్తాడు. ఎన్ని ఇచ్చినా నీకేం తృప్తి లేదు కదా. కాబట్టి సాక్షాత్ అతను కావాలంటే చాలు అయినా అందుకే చెప్తాడు. ఈయనే చెప్తాడు ఇప్పుడు. ఎవరు? ఈ నచికేతుడు. కాబట్టి గృహేచ్ఛ పూని అనేక జన్మముల పొంది ఈ కోరికలతో ప్రతి జన్మలోనూ పుణ్యము చేస్తారని చెప్తారు. చాలామంది పుణ్యం చేస్తే మేలు కదా, ఎవరు లేదన్నారు, మంచిదే. అయితే జన్మ తప్పదు కదా, మరణం తప్పదు కదా, ఆకలి డబ్బులు పోతాయా? మరి ఎందుకు? తుదింతన పుణ్యకర్మ సంతానము పేర్మి కర్మ వసుధాస్థలి పుట్టి ప్రపూర్ణ దేహుడై మానవుడై గృహేచ్ఛవడు. ఎట్లా వచ్చింది మానవ జన్మ? యాదో రకంగా లాటరీ కొట్టినట్టు కొట్టాం. మళ్ళీ ఇప్పుడు కొట్టినప్పుడు మళ్ళీ దీన్ని ఎట్లా ఉపయోగించుకోవాలా? ఇప్పుడన్నా జ్ఞానం ఉండాలి కదా. భగవంతుడు మనకు వివేకం ఇచ్చినాడు. మనకి ఇది తెలుసుకుంటే సరిపోతుందని తెలిసింది. మనకి అట్లా గురువులు దొరికినారు. మనం ఆ మార్గంలోనే ఉండాం. అయినా మరి దాని మీదకి ఎందుకు ఇష్టం లేదు అని ఇదొక్కటే గుర్తు తెలిసేదనమాట. ఎప్పుడైతే మనకు వేదాంతము మాకు పరమాత్మే కావాలని కొన్నే గుర్తులు చెప్తుంది శాస్త్రం. ఇక్కడ వ్యవహారంలో మీకు ఎన్నైనా పనులు ఉన్నాయండి, ఏవైనా ఉన్నాయండి వ్యవహారంలో. ఏదైనా మనకు ఆదాయం వస్తాయంటే ఇవన్నీ ఇచ్చిపెట్టిపోతామా లేదా? చాలామంది ఆయన అదే చెప్పారు కదా, ఏమప్పా వచ్చిన ఎందుకు పోతామంటే రేపు బ్యాంకు వాళ్ళు సబ్సిడీ ఇస్తారు, దాని నుంచి పోతామండి.
అంటే సబ్సిడీనే ఇది మాత్రం ఛాన్స్ లేదు. ఎందుకంటే రేపోతే అది ఛాన్స్ మిస్ అవుతుంది. ఇదే మళ్ళీ ఎప్పుడైనా రేపు సంవత్సరం వచ్చి ఎప్పుడో ఒకటి సార్. అయితే గ్యారెంటీ ఎవరు ఇచ్చినారు మీకు దీని రేపు సంవత్సరం వింటామని? మనమే చూస్తున్నాము. ఈ శ్రవణానికి వచ్చిన వాళ్ళు కానీ లేదా శాస్త్రానికి వచ్చే వాళ్ళు కూడా ఒకరోజు జారిపోతాడేది మనమే చూసుకుంటుంటాం అందరం. ఓ సంవత్సరం ఉండాలి, మళ్ళీ సంవత్సరం కలిసేటట్లే లేదు. మరి అయినా కూడా జనానికి వ్యామోహం మాత్రము అక్కడే ఉంటుంది. ఉండని మానవుడై గృహేచ్ఛబడు మందుడు, ఈ మూర్ఖుడు అజంబు తృణాభిలాషి అయి ఈ మేక అనేది ఆ గడ్డి మేసేదానికోసరమై కానకపోయి నూతబడు కైవడి నీ పద భక్తిహీనుడై. గడ్డి మలిచింది అది. ఆ గడ్డి మలిచేది అక్కడ పక్కనే ఉంది, బావి ఉందన్నమాట. ఈ గడ్డి ఉంది కాబట్టి కానరాలేదు. ఏం చేసింది? దాన్ని తినేకపోయి దాంట్లోకి పడింది. అట్లా భగవంతుని భక్తి లేకోకుండా మనం అంటే ఈ విధంగా జనమన చక్రంలోనే పడిపోతాము. తరణి పుత్ర ధనాదుల మరిగి, భార్య కొడుకులు మిగతా బంధువులు వీళ్ళందరినీ మరిగి మహారాజ్య విభమోత్తుడనై, నేను కూడా ఈ విధంగా రాజ్యమత్తుడనై నరను తలబ్ధుడగున కరయగ బహుకాలమీశ ఆరడిపోయే. నేను ఇట్లా చిక్కున్నాడే. ఇప్పుడు ఎంతకాలం అయిపోయింది? రాజ్యాన్ని పరిపాలించినాను, అదైన తర్వాత దేవలోకానికి పోయినాను, రాక్షసులు చంపినాను, అయినా కూడా మళ్ళీ 8 దినాలు బతికినాను. ఇట్లా నిష్కారణంగా నా జీవితం అంతా కూడా వృథా అయింది. ఘటకుడ్య సన్నిభంబగు చెటుల కలేబరముదొచ్చి, దీనికి ఎట్లా బాయి దేహం యొక్క వ్యవహారం అంటే ఎట్లయితే కుండ అనేది ఉంటుంది, అది పగిలిపోయేదానికి ఏం చేపడుతుంది? కింద పడితే దప్పని పోతుంది. అట్లా పగిలిపోయేటువంటి నాశనం అయ్యేటువంటి ఈ దేహాల్లోకి వచ్చి జనపతి నంసున్ నేను రాదు అనుకుంటూ పటులతో ఇటునటు తిరుగుదును నిన్ను ఎరుగక ఈశా. ఈ విధంగా జనులందరూ కూడా ఆయన నేను రాదంటున్నాడు. మనం కూడా అట్లే ఉండాలి. ఎవరెవరి స్థాయి తగినటువంటి ఆ యొక్క అహంకారాలతో నేనే నేనే అనేతుడు మనం కూడా ఈ దేహాన్ని పెట్టుకొని తిరుగుతూ ఉన్నాము. వివిధ కామ భోగ విషయలాలసు, నేను అనేక రకమైన భోగాలతో ఆశ్రయించున్నవాడు. మత్తుడను అప్రమత్త వృత్తిని అంతకుండవైన నీవు వేల ఎరసి తంత్రుంతువు. అయితే మనమంతా ఈ విషయాల్లో మరికి దీనిలోనే ఉంటాం. ప్రమత్తం అంటే దాంట్లో మునిగినాం. అప్రమత్తలు అయితే పర్వాలేదు, ప్రమత్తలై ఉంటే వేల అరసి ఎప్పుడు విని నాశనం చేయాలని తెలుసుకొని త్రుంతువు నాశనం చేసేస్తావు. సర్పమొదిగి మూషికంబు ఒడియనట్లు, ఆ యొక్క ఎలుకను పట్టుకోవాలంటే సర్పం ఎట్లా కాసుకొని ఉంటున్నావో అట్లా ఆ మృత్యు అనేది కాసుకొని ఉండి ఎప్పుడవుతారు మమ్మల్ని ఈ వ్యవహారం నుంచి పంపించేస్తావు. సంగీతమై ఏమి రాజు అనే పేరుతో కూడుకొని రథకరి సేవితమైన యొడలు, రథాల చేత గుర్రాల చేత ఏనుగుల చేత సేవింపడినటువంటి ఈ దేహము కాలగతిన్ భీకర మృగ భక్షితమై, చనిపోయిన తర్వాత ఏమవుతుంది? ఇది కాకులో గద్దలు ఏమైనా తినొచ్చుగా. ముగభక్షితమై దుస్తర విట్కి భూమి భస్మ సంగీతమగునీచ, లేదంటే బూడిస్తే ఆ యొక్క క్రిములన్నీ కూడా భూమిలో ఉంటే తినిస్తాయి అంతే. సకల దిశలు గెలిచి సములు వర్ణింపంగా చారుపీఠమెక్కి, అన్ని దిశలు గెలిచి ఆ సింహాసనం ఎక్కి సార్వభౌముడైన సతుల గృహములందు క్రీడా భోగ వృత్తి నుండు నిన్ను వెదుకలేడు. ఈ విధంగా భార్యాపిల్లలతో నేను రాజు సార్వభౌముడు అనుకుంటుండు నిన్నెవరు కూడా వెతికేదానికి, నిన్ను తెలుసుకోవాలనే ప్రయత్నం కూడా ఎవరు చేయరు. ఎవరు చెప్తాడు? ఇదంతా చెప్తాడు మనసరికి అంతా అదే. ఆయన చెప్తాడు కానీ ఎవరితో కాదు, మనసరికి ఇది. మానసంబు గట్టి మనసు నిలబెట్టి మహిత భోగంబులు మాని, ఇక్కడ ఈ లోకం కావచ్చు పరలోకం యా లోకాలు కానీ భోగంబులు మాని ఇంద్రియ మదములడచి, ఈ ఇంద్రియాల యొక్క గర్వాన్ని అణచి తపము చేసి, తపము అంటే తపస్సు చేసేదని కాదు, భగవంతుడే కావాలని తపన చేసి ఇంద్రతయ కోరుగాని, ఇవన్నీ చేసి ఏం కొడతారప్ప అంటే ఇంద్ర పదవి కావాలా లేదా స్వర్గం కావాలా అంటారంట లాస్ట్కి. ఇంత చేసి ఏం కోరుకుంటారంటే చివరికి మళ్ళా అది కావాలని కోరు. నీ అమృత పదము గోరుడు అగ్నుడు ఈశా. నీ పదం ఎటువంటిది? భగవత్పదం ఎటువంటిది? అమృత పదము, నిత్యమైనది, సత్యమైనటువంటిది. దాన్ని ఎవడు కూడా కోరేటట్లేడు. భక్తులు అయినారు, అయినప్పటికీ కూడా మళ్ళీ ఏం కోరుకుంటున్నారంటే అట్లాంటివే కోరికలు. కాబట్టి ఉన్న జనునకు, ఈ జనమన చక్రంలో తిరిగేటువంటి వీనికి
నీశ్వర నీ కృప ఎప్పుడు నెరయగలుగు అప్పుడు బంధములన్నీ తెగిపోవు. కాబట్టి మనకెప్పుడు బంధాలు తెగిపోతాయప్ప అంటే భగవంతుని యొక్క అనుగ్రహం కలిగితే పోతాయి. మరి భగవంతుని అనుగ్రహం కలిగేది ఎప్పుడు మనకి? అదేం బాగానే ఉంది. భగవంతుని అనుగ్రహం మనకి ఎప్పుడు కలుగుతుంది అని ఇప్పుడు ఎవరైనా చూడప్ప మంచోడు అని అనాలంటే మనం ఏం చేసి వస్తుంది? ఆయనకు మంచి పనులు చేసి వస్తుంది, అంతే కదా. ఇతను చాలా మంచివాడప్ప, బాగా పనులు చేస్తాను. అట్లా మీరు కూడా భగవంతుని పనులు ఏమైనా చేస్తారా? చేస్తున్నారు. భగవంతుని పనులు ఏం చేయకుండా పోలేదు. పొద్దున్న లేస్తాను, స్నానాలు చేస్తున్నారు, గుడికి పోతున్నారు, టెంకాయలు కొడుతున్నారు, ఇంకా ఆకు పూజలు కట్టిస్తున్నారు, ఏంటంటో చేస్తున్నారు. ఆయన కోసమా మన కోసమా? మరి ఆయన ఎట్లా అనుగ్రహం కలిగిస్తాడప్ప? అనుగ్రహాలు అంటే భగవంతుని పని చేస్తాడంటే సరిపోతుంది, కానీ నా పని కోసం నిన్ను పూజ చేస్తానంటే ఎట్లా అనేది. ఇప్పుడు కూలి తీసుకునే వానికి ఆయన యజమాని ఏముంటుంది? పని చేసినాడు, కూలి తీసిపోతాడు, పోవా అంటాడు, అంతే. అనుగ్రహం ఏముంటుంది? మనం అట్లా లేకోకుండా భగవంతుడు మనకు జన్మించినాడు, ఆ భగవంతుడు కృతజ్ఞాపూర్వకంగా ఈ దేహం యొక్క వ్యవహారం అంతా ఆయనకు అర్పించేది నేర్చుకుంటే అప్పుడు ఆయనకు మనకు కలుగుతుంది. బలిచక్రవర్తి దాంట్లో చెప్తాడు, యవ్వని కరుణింప నిశ్చయించి దివాని అఖిల విత్తంబు నేను అపహరింతు అంటాడు. ఏం ఎత్తుకుపోతానని కాదు, నాకు డబ్బు ఉందనే గర్వాన్ని తీసేస్తాను అంటాడు, అంతే. అందుకే మూడు పాదాలు అడిగి నేను నాది అనేది మొత్తం అంతా తీసేసుకుంటాడు అట్లా. కాబట్టి భగవంతుని అనుగ్రహం కలగాలంటే వ్యవహారంలో ఏముంది? మేము ఆ స్వామికి పోయింటిమి, ఈ క్షేత్రానికి పోయింటిమి, ఆ స్వామి దగ్గరికి పోయింటిమి, మాకు అప్పటి నుంచి ఐశ్వర్యాలు బాగొస్తాయి అని అంటారు వీళ్ళు. ఇది భగవంతుని అనుగ్రహం. అనాత్మ ఎట్లయితుంది భగవంతుని అనుగ్రహం? తెలుసుకోలేదు అంతే జనము. కాబట్టి ఇది పెరుగుతుంది కాబట్టి ఇంక పక్కన వాళ్ళకి చెప్తారు, వాళ్ళు పోయేది ఇట్లే. ఎప్పుడైతే ఆత్మ అనాత్మ అంటే ఆత్మ సత్యము, అనాత్మ అసత్యము అని అందరికీ తెలుసు. మరి ఇప్పుడు ప్రపంచంలో ఉండేదంతా అనాత్మ అవుతుందా, ఆత్మ సత్యమవుతుందే? మరి దాన్నే కదా మీరు సంపాదించండి. అది కోట్లు సంపాదించినాను, 1,000 ఎకరాలు సంపాదించినా, ఏమైనా సంపాదించండి, ఏమైంది? కాబట్టి నీ కృప ఎప్పుడు నెరయగలుగు అప్పుడు బంధములన్నీ తెగిపోవు, బంధమోక్షం పైన ప్రాప్తమగును. అప్పుడు ఈ బంధం నుంచి ఈ మోక్షం అనేది ప్రాప్తమవుతుంది. సత్సంగమంబు ఏముండాలి దీనికి? సత్సంగములో ఉండాలా? సత్సంగమంబున నీదు భక్తి సిద్ధించు. అది ఎందుకు సత్సంగం యొక్క వ్యవహారం అన్నట్లయితే ఈ సత్సంగంలో భక్తి బయట ఉంటుంది. బయట వాళ్ళు కూడా చెప్తారు, అక్కడెక్కడ చెప్తారు, బయట చెప్పేదంతా ఏం చెప్తారు అంటే అనాత్మను గురించి భక్తి. ఇక్కడ అసత్యం కాదు, ఆత్మ సత్యం అని చెప్పి దాన్ని మీరు కోరుకోవాలా అనేటువంటి ఇక్కడ బోధ జరుగుతుంది. అది సత్సంగమమున నీదు భక్తి సిద్ధించు, నీ భక్తి వలన సన్ముక్తి యగును. ఎప్పుడైతే నిన్ను ఆ విధంగా చేసినట్లయితే మాకు మోక్షం, సన్ముక్తి. నాకు సత్సంగమము కంటే మును రాజ్యబంధ నిర్మూలనంబు కలిగినది. మొట్టమొదట రాజ్యాన్ని ఇచ్చిపెట్టిపోయినాడు కదా, సత్సంగం దొరకలే నాకు అప్పుడు. దేవ నీ అనుగ్రహముగాదే కృష్ణ నీ సేవగాని తక్కినవి వలదు. కాబట్టి నీ సేవ ఉంటే చాలు, నాకు ఇంకా ఏవి కూడా అవసరం లేదు. ముక్తి సంధాయువకు నిన్ను ముట్టగొలిచి మోక్షమిచ్చేటువంటి నిన్ను సేవించి ఆత్మబంధంబు గోరునే ఆర్యుడెందు. ఈ జనమన చక్రం ఎవడన్నా కోరుతాడా? భగవంతుని సాక్షాత్కరించుకొని లేదా భగవంతుడు ప్రత్యక్షమైతే ఇట్లా మళ్ళా జనమన చక్రాన్ని కోరుకుంటాడా? కావున రజస్తమ సత్వగుణంబుల అనుబంధంబులకు ఐశ్వర్య శత్రు మరణ ధర్మాది విశేషంబులు విడిచి, ఇవన్నీ ఏం సంబంధించినవే? సత్వగుణము, రజోగుణము, తమో గుణానికి సంబంధించింది వ్యవహారం అంతా. ప్రకృతి అన్నా, మాయన్న, ఈ అనాత్మన్న, ఇదంతా దాందే. విశేషంబులు విడిచి, వీటిని విడిచి ఈశ్వరుండును విజ్ఞాన ఘనుడు, కేవల జ్ఞానస్వరూపుడు, నిరంజనుడు, నిర్గుణుడు, అద్వయుడునైన పరమ పురుషుని నిన్ను ఆశ్రయించేదా. ఇటువంటి లక్షణాలతో కూడినటువంటి నిన్ను నేను ఆశ్రయించదను. చిరకాలంబు కర్మఫలంబుల చేత ఆర్తుండనై, ఎన్నో కర్మఫలాలతో బాధపడినవాడనై, క్రమరం తద్వాసనల సంతృప్తుడనై, ఆ వాసన చేత దెబ్బతిన్నవాడై, కృష్ణన్ బాయక ఇంకా కావాలని విడిచిపెట్టుకోకుండా, శత్రువులైన ఇంద్రియములు 6 గెలవలేని నాకు, మనస్సు 6 గెలవలేని నాకు శాంతి ఎక్కడిది? నాకు శాంతి అనే లేదు. ఇంతనే సంపాదించుండొచ్చు, చూడు దేవతలను కాపాడొచ్చినాడు, ఆయన సమాధానం లేదంటున్నాడు ఆయన. ఇంకా మనకేముంది సమాధానం? ఏమొస్తే సమాధానం అవుతుంది?
విపన్నుండైన నన్ను నిర్భయం చేసి, ఈ విధంగా నిన్ను శరణాగతి అంటూ నన్ను భయం లేకుండా చేసి రక్షింపుమన్నా ముచికుందునికి హరి ఇట్లనియే. ఎప్పుడు ఈ విధంగా ముచుకుందు అనుకున్నాడో అప్పుడు భగవంతుడు అంటున్నాడు, మంచిది నీదు బుద్ధి నృపమండన. ఇట్లుండాలి బుద్ధి అంటే ఎవరికైనా కానీ ఇట్లుండాలా, ఇది శుభాన్ని చేకూర్చేది. నీవు పరార్థం ఎట్లు వర్తించిననైనా, నీవు తర్వాత ఎట్లయినా ఉండవు, కోరికల దిక్కున చిక్కవు. ఇట్లా భగవంతుని ఎప్పుడు ఆశ్రయించి మనం ఉంటే ఏ విధంగా ప్రవర్తించినా కూడా వేరే దాంట్లోకి చిక్కుమని మనం. ఎందుకు భగవంతుందే వ్యవహారం అని పెట్టేసినాం కాబట్టి కావాలనేది ఏంటుంది, వద్దనేది ఏంటుంది, నువ్వు చిక్కవు కదా. మేలోదంచిత వృత్తి నన్ను కొలుచు ధన్యుల అబద్ధులు. ఎవరైతే నన్ను సేవిస్తారో వాళ్ళకి జనమరణం అనేది లేదు, అబద్ధులు అంటే లేదు. ఎట్లు నీకు నిశ్చంచల భక్తి కలిగడిని సర్వము నేలుము మాననేటికి. అయిపోయింది నీకు అటువంటి భక్తి కలిగింది కాబట్టి నువ్వు నాకేం రాదు, నువ్వు పరిపాలించు, రాజ్యాన్ని పరిపాలించు అని చెప్తున్నాడు. నరేంద్ర నీవు తొల్లి క్షత్రధర్మంబున నిలిచి మొట్టమొదట నువ్వు రాజు. రాజధర్మం ఏమి, దాంట్లో నిలబడి మృగయా వినోదంబుల జంతువుల వధించినాడవు. రాజులకు వేట కూడా ఒక వ్యసనం, అది ఒక లక్షణం అన్నమాట. యుద్ధం ఎట్లయితే లక్షణమో ఈ వేట పోయేది కూడా. ఎందుకు, ఆ దుర్మార్గమైనటువంటి పులులు ఇటువంటివన్నీ సంహారం చేసేది కదా. ఆ విధంగా మృగయా వినోదంబుల జంతువుల వధించినాడవు. తపంబున తత్కర్మ విముక్తుడవై. మరి ఇప్పుడేం చేయాల, నీవు భగవంతుడు కావాలనే తపస్సు చేత వాటి నుంచి విడబడి ఉంది. తర్వాతి జన్మంబున సర్వభూగి. ఈ ముచికుందం జన్మ అయిపోయిన తర్వాత అన్ని భూతాలతో సమం, అంటే అన్ని భూతాలు కూడా పరమాత్మ స్వరూపం అంటేనే ఆ స్నేహం వచ్చేది. ఊరినే అన్ని భూతాలతో మేము ఉంటామంటే ఉండేకేమో లేదు. అన్నిటి అందు కూడా పరమాత్ముడే, వాసుదేవుడే అన్నిటి అందు ఉండాలనిపిస్తే అప్పుడు మనకు అటువంటి భావం వస్తుంది. బ్రాహ్మణ శ్రేష్ఠుండవై నన్ను చేరదవని వీడ్కొలిపే. అప్పుడు నీకు మోక్షం వస్తుందబ్బా అని పంపించేసినాడు అనమాట. హరికి ప్రదక్షిణంబు వచ్చి నమస్కరించి గుహ వెడలి సూక్ష్మ ప్రమాణ దేహంబులతోనున్న. ఈయన బయటకు వచ్చేదలికే ఆయన ఉండే సైజు వేరే, ఈడు కనపడే వాళ్ళంతా వేరే, చిన్న చిన్న పురుగులాకట్లు కనపడుతున్నారు అంతా. ఈ దేహదారులందరూ కూడా మానవులు అందరూ కూడా ఎన్నో యుగాలు మారిపోయినాయి, మారిపోయేదలికి అట్లా కనపడుతున్నాడు అనమాట. నున్న మనుష్య పశు వృక్షలదాలు కానీ కలియుగంబు ప్రాప్తంబుగనని తలంచి, ఓహో ఇంకా ద్వాపరయుగం పోతుంది, కలియుగం అని తెలిసి ఉత్తరాభిముఖుండై తపోనిష్ఠుండగుచు స్తంగంబులు పరిహరించి విష్ణుని యందు చిత్తంబు చేర్చే. ఈ విధంగా దేని యందు అనుమానమే లేదు. భగవంతుడు కావాలంటే ఇంక అనుమానాలు ఏంటుకుంటాయి, అదొక్కటే కావాల్సిండేది. అది కాకుండా వేరేది ఏమన్నా అడిగితే దొరుకుతుందో లేదో. భగవంతుడు సర్వగతుడు, అందరిలోనూ ఉన్నాడు, అంతటా ఉన్నాడు. మనలో లేకుండా ఎట్లా పోతాడు, అది మనమే అయి ఉండాము. అయినా మనకు అది తెలియకోకుండా దేహాన్ని భ్రమించి ఇట్లా పోయినామన్నమాట. విష్ణునందు చిత్తంబు చేసి గంధమాధనంబు ప్రవేశించి మరియు నరనారాయణ నివాసంబైన బద్రికాశ్రమంబు చేరి, ఆ నరనారాయణ ఉన్నటువంటి ఆ బద్రికాశ్రమానికి పోయి శాంతుండై హరినారాధించుతుండే ఇట్లు ముచుకుందుని వీడుకొని. ఈ విధంగా ఆయన పోయినాడు. ఆ ముచుకుందుని వీడుకొని ఈయన అచ్ఛిద్ర ప్రకట ప్రతాప రవిచే ఆశాంతరాళంబులను ప్రచ్ఛాదించుచు. చిన్నముగాని పరిచ్ఛిన్నముగాని పరాక్రమ చేత శ్రీ భగవంతుడు క్రమ్మరన్ మధురన్ పద్మాక్షుడే తెంచే. పరిగెత్తిపోయినాడు కదా ఇటు నుంచి, మళ్ళా మధుర నగరానికి వచ్చే. పద్మాక్షుడే తెంచి వీడు ఆచ్ఛాదించే. అదంతా మధుర నగరం చూసినాడు. మహానిరోధముగా చక్రాకారమయ్యుండే. ఈ జరాసంధుడు వచ్చి దాన్ని అంతా వ్యాపించుకొని ఉన్నాడు కదా, ఆ పద్మవ్యూహం వల్లే అంతా వ్యాపించి ఉన్నాడు అనమాట. ఆ మ్లేచ్ఛౌరాతములెల్ల దృంచరణభూమిని పెంపు సంపారగన్. ఆ కాలయవని సైన్యాన్ని వీళ్ళందరినీ కూడా సంహారం చేస్తున్నాడు. ఇట్లు మేచ్చలను పొరగొని మరియు ఆ మధురానగరమున గల ధనంబు ద్వారకానగరమునకు పంచిన మనుష్యులు కొనిపోవునెడా. అక్కడుండే డబ్బంతా కూడా ఆ మనుషులంతా తీసుకొని పోయేటప్పుడు ఘోటక సంఘాతకురు సమున్నిర్గత ధూళి జీమూత సందోహముగను. ఆ గుర్రాలు పోయేటువంటి ఆ ధూళంతా కూడా మేఘాల వలె ఉన్నాయి. మహనీయ మదకల మాతంగ కటక దానదారులు కీలాల ధారలగను. ఆ ఏనుగుల యొక్క కార్తాంతం చూడదు, అదంతా వర్షం వచ్చినట్లున్న నీట దారులుగా. ఏమి నిర్ఘోషంబు దారుణ గర్జిత ధ్వానముగను. ఆ రథాల యొక్క చక్రాలు పోతుంటే ఆ శబ్దము భయంకరమైన ఉరుముల వలె. నిశిత శస్త్రాస్త్రమానిత దీర్ఘరోచులు లలిత సౌదామని లతికలుగను. ఆ యొక్క అస్త్రాలు శస్త్రాలు తళతళ మెరుస్తుంటే
అవన్నీ కూడా మెరుపుల వలె మెరుస్తాడు. శత్రురాజ ప్రతాపాగ్ని శాంతముగను వృష్టికాలము వచ్చున విధము దోప. వర్షం వచ్చేటప్పుడు ఏ విధంగా మేఘాలు మెరుపులు ఇవన్నీ ఉంటాయో ఆ విధంగా. ఏగుదెంచ జరాసంధుడు 23 అక్షౌహిణులు తన్ని మునసి కొలవా. 23 అక్షౌహిణితో ఆయన అటుకొచ్చేసినాడు. ఇట్లు చనిదెంచి ఉన్న మగధేశ్వర వాహిని దూచి యుద్ధ సంఘటనము మానే. ఎట్లయితే ఆ కాలమంతా యుద్ధం ఇడిచిపెట్టినాడు, ఈయంతో కూడా యుద్ధం చేయకుండా ఇడిచిపెట్టి మానవుల కైవడి, మానవుల వలె భీరుల భంగి నోడి. ఎట్లయితే భయపడిన వాళ్ళు పరిగెత్తారు కదా అట్లా పరిగెత్తి ధనమెల్ల డించి అటువంటి డబ్బంతా ఇడిచిపెట్టి మృతామర సావ పదద్వయుల్ క్రియాపటువులు రామకేశవులు పారిది ఘోర వనాంతరములన్. బలరాముడు కృష్ణుడు వాళ్ళు పరిగెత్తాడారు. ఈ ఊరికి వచ్చినారు ఆ డబ్బు తీసుకోవాలని. వాళ్ళు వచ్చి ఎప్పుడైతే ముట్టడి చేసినారో అది పారేసి పరిగెత్తాడారు. ఇట్లు పరచుతున్న కృష్ణ బలభద్రులను చూచి వారల ప్రభావంబులు ఎరుగక ఎందుకు ఇట్లా పరిగెత్తాడారు అని వాళ్ళ శక్తి తెలియకోకుండా పరిహసించిరి, తమాషా చేశారు. ఓ యదువీరులార రభసోద్ధతి పారకుడు. ఈ విధంగా వేగంగా పరిగెత్తద్దండి. పారినన్ పోయడు వాడుగాన, మీరు పరిగెత్తే మాత్రం నేను విడిచిపెట్టేవాడు కాదు. భూమి నడంగిన నిన్ను రాకినన్ దోయదిదొచ్చినన్. ఆకాశం లేకపోయినా భూమి లేకపోయినా సముద్రం లేకపోయినా తగిలి త్రుంచెదనంచు సమస్త సేనతో పాయక వచ్చి వెంటబడి బాహుబలాఢ్యుడు మాగధేశుడు. ఆ సైన్యంతో వాళ్ళని వెంబడించినాడు. బలాయమానులై బహుయోజనముల దూరము శనిరి. కొన్ని ఆమడలు దూరంగా పోయినారు. విశ్రాంతులై తమకు డాగ నిలవగునని ఇంద్రుడు మిక్కిలి వర్షింప. అప్పుడు వర్షం వచ్చిందనమాట. ప్రవర్షణాఖ్యంబై 11 యోజనంబుల పొడవు అంతే వెడల్పు గల గిరి ఎక్కిరి. 11 ఆమడలు వెడల్పు 11 ఆమడలు గంపు ఉండేదాని మీద వెడల్పు ఉండే కొండలేకి ఎక్కినారంట ఇద్దరు. ఎక్కి ఆ శైలేంద్రము జుట్టి రావిడిసి రోసావిష్ఠుడై మాగధోర్విషుండు ఆ వసుదేవనందనలు దా వీక్షింపగాలేక. సరే సైన్యం అంతా చుట్టుకుంటారు, కొండలేకపోయినా అడిగిపోతారని. ఆయన అందరూ ఎత్తులాడితే దొరకలేదు. తన్నాసేచ్చన్ బిలసాను శృంగముల పూర్ణక్రోధుడై కాష్టములు రాసులుగానిడి చిచ్చు వెట్టబనిచన్ రౌద్రంబుతో వృత్తులన్. ఎక్కడ పోతాడు? కట్లన్నీ తీసుకొని వచ్చి చుట్టూ పేర్చేసి అలా సస్తారు కదా అని. ఎవరు? జరాసంధుడు. ఇట్లు జరాసంధ పరిజన ప్రదీపంబులై మహానలంబు దరికొనియే. ఈ విధంగా వాళ్ళు కట్టెలు పెట్టి అగ్గిపెట్టినారు. పొగలెగసే పొగల తుదలను మిగులుచు మిడుగురులు నిగిసి మిడుగురు గమియునున్నగ బ్రహ్మాండము నిండెను భగభగమని మంటలదవ భయదములగుచూ. భయంకరంగా కొండంతా అంటుకుందనమాట. ఇలా 11 యోజనముల పొడవగు శైల శిఖరమున నుండి వడిన్ బలకృష్ణులు రిపు బలముల వెలికురికిరి కానబడక విలసితలీలన్. వాళ్ళు అగ్గిపెట్టి కాల్చిలు అనుకున్నారు. వీళ్ళు తప్పించుకొని ఇద్దరు బయటకు వచ్చేసి వెళ్ళిపోయినారు. ఇట్లు శత్రువుల వంచి యాదవేంద్రులు సముద్ర పరికంబైన ద్వారకా నగరంబునకు జనిరి. ఈ విధంగా వాళ్ళు అక్కడ కొండ చుట్టూ కాసుకొని కాలుస్తాడారు. వీళ్ళేమో ద్వారకా నగరానికి చేరినారు ఇద్దరు బలరామకృష్ణులు. జరాసంధుడు వారలు దగ్గరులైన తలంచుచు కాలిపోయినారని అనుకుంటూ బలంబులు మగధ దేశంబునకు మరల్చని. మధురా నగరానికి వచ్చినాడు. తన దేశమైన మగధ దేశానికి పోయినాడు. కృష్ణ వాసుదేవ కేశవ పరమాత్మ ప్రమేయ వరద హరిముకుంద మిమ్ము చూడగంటి మీ కృప కనుగొంటి అఖిల సౌఖ్య పదవులందగంటి అతి రహస్యమైన హరిజన్మ కథనంబు మనుజుడెవ్వడేని మాపురేపు చాలా భక్తితోడ చదువదా సంసార దుఃఖరాశి వాసి తొలగిపో.